సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అండి. సో దీనికి కావాల్సింది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుకు కావాల్సిన తాలింపుకి పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు, తురుము పెట్టుకున్న మామిడి తురుము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫస్ట్ ఇందులో వేరుశెనగ గుళ్ళు అయితే వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి. సో తాలింపు పచ్చిమిర్చి, శనగపప్పు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం కూడా వేసుకుంటున్నాం. అల్లం కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనము ముందుగా రైస్ ఉంటుంది కదండి, ఇంట్లో రైస్ యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ తురుము, వేరుశెనగలు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, చాలా ఈజీగా మనకి మామిడికాయ పులిహోర రెడీ.